హలో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి నెక్స్ట్ వింటర్ వచ్చేసరికి పికిల్స్ అన్నిటిని రెడీ చేసుకుని పెట్టుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కాబట్టి నేనైతే ముందు చిలకడ దుంపల పచ్చడితో స్టార్ట్ చేశానండి. అదేనండి మన స్వీట్ పొటాటో మనం ఉడికేసుకుని తింటాం కదా, అదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అది చూస్తుంది ఏంటి నల్లగా ఉంది అనుకుంటున్నారా? ఇది దుంప జాతికి సంబంధించింది కదా. పీల్ తీయంగానే కొంతసేపటికి బయట గాలికి అలా నల్లటి పొరలాగా వచ్చేస్తూ ఉంటుంది. అది ఆలుగడ్డకైనా సహజం అనమాట. వీటిని తీసుకురాగానే ఫస్ట్ వాటర్తో కడిగేసి పొడి బట్టతో తుడిచేసి కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత పచ్చడికి యూస్ చేస్తే ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉంటుంది, బూజు పట్టదు. ఇంకా ఇక్కడ నేనైతే 1 kg చిలకడ దుంపలు తీసుకొచ్చాను. దానికి ఒక 1/2 కిలో చింతపండు, 1/2 కిలో ఉప్పు వేసి మూడింటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి ఒక 5 days అలా ఊరనిస్తే దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చాలా మంది దగ్గర విన్నాను, మాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం కానీ చెప్పే పెద్దవాళ్ళు లేరు, మాకేమో ఎలా పట్టాలో తెలియదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ అయితే ఒక 1/2 కిలో తెచ్చుకుని యూట్యూబ్లో దేంట్లోనే ట్రై చేయండి. ఫస్ట్ ఫెయిల్ అవ్వచ్చు, నెమ్మదిగా కుదురుతూ ఉండొచ్చేమో కదా.